హలో ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు మీషోలో ఏదో ఒక ఆర్డర్ చేస్తూ దాని రివ్యూస్ పెడుతుంది అని అనుకుంటారు. ఈసారి కొత్తగా స్టిచ్చింగ్ మిషన్ పెట్టిందని అనుకుంటున్నారు. అంటే నాకు స్టిచ్చింగ్ అనేది చాలా ఇయర్స్ నుంచి వచ్చు, కానీ కొన్ని మంత్స్ నుంచి స్టిచ్చింగ్ చేయడం మానేశారు అనమాట. ఇప్పుడు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే బయట స్టిచ్చింగ్కి ఇస్తే డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి. సో నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేను ఓన్గా స్టిచ్చింగ్ చేసుకుంటే సేవింగ్స్ చేసుకోవచ్చు అని ఒక థాట్తో నేను స్టిచ్చింగ్ మిషన్ అయితే తెప్పించుకున్నాను. అండ్ ఈ మిషన్ వచ్చేసి టోటల్ కాస్ట్ 7,000 పడింది. దివ్య మిషన్, దానికి నార్మల్ మిషన్ని, కానీ నాకు కరెంట్ మిషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాంటిది ఉంటే మనకి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు కాబట్టి నేను మోటార్ మిషన్ తెప్పించుకున్నాను. దానికి మోటార్ అటాచ్ వాళ్ళే చేసి ఇచ్చారనమాట. అండ్ ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు, జస్ట్ వీడియో తీసి ఒకసారి చూద్దాం అంటే నేను ఫస్ట్ కొనుక్కున్నాను, కానీ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను. న్యూ మిషన్ ఫస్ట్ టైం అనమాట. స్టిచ్చింగ్ అది పర్ఫెక్ట్గా వచ్చు. అండ్ చూడండి, మిషన్ నాకైతే చాలా చాలా నచ్చింది. 7,000 ఉండింది కాస్ట్. ఓకే, మరీ ఎక్కువ ఏమి అనిపించలేదు నాకు. బెటర్ ఇలా కరెంట్ లేనప్పుడు మనం లెగ్స్తో కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకి కొన్ని స్టిచ్చింగ్ సామాన్లు కూడా వచ్చాయి వాటితో పాటు. ఇది మోటార్ మనం కుడతాం కదా, దానికి వచ్చిందనమాట. పైడల్ కాల్ దగ్గర పెట్టి ప్రెస్ చేస్తాం కదా, అది ఈజీ, మనకి ఇబ్బంది ఉండదు. అండ్ చిన్న బాక్స్లో చిన్న క్లాత్ లాంటిది, మళ్ళీ అదేంటో నాకు తెలీదు. అండ్ బావిన్స్ 2 ఇచ్చారు, టేప్ ఇచ్చారు, పెన్, 2 స్క్రూ డ్రైవర్స్, ఇంకా ఆయిల్ది ఇవన్నీ ఇచ్చారనమాట. 7,000కి అందరూ ఎక్కువ అయింది అంటారు, కానీ నాకైతే ఓకే. ఇప్పుడు కాస్ట్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అండ్ మనం బయట డబ్బులు ఖర్చు చేయడం కన్నా ఇది బెస్ట్ అనిపించింది. ఒకేసారి తీసుకుంటే మనకి బెటర్ ఆప్షన్. అండ్ మీరు చెప్పండి, స్టిచ్చింగ్ మిషన్ ఎలా ఉంది అండ్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుందా లేదా ఓకేనా? మీకు మిషన్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కోయిలల్లి వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు, కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటి నవ్వుతావు. ఏ రాగం ఇది, ఏ తాళం? మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్ని చేరుతావు, గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు. ప్రేమంటే నీ ప్రేమేనా, చేరువైన దూరమైన ఆనందమేనా?